ఆ సినిమాలో ఒక డైలాగు క్లారిటీగా చెప్పలో అది మిస్ అయింది. దత్త తీసుకోండి సార్, చెర్రీకి పక్కన కర్రీగా పడి ఉంటాను అంటాడు. అతను సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం, అది ఎందుకంటే కారు వచ్చేసింది ఇంకెందుకులే అనుకోవచ్చు, నువ్వు పని అయిపోయింది. లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తావు, చెప్పు మళ్ళీ చేస్తానంటావు. సక్సెస్ అయింది, అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ వచ్చేసింది, లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా ఆడినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు, అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. సార్ నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ని, మీ సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను, మీలాగా నేను స్టెప్లు వేస్తాను, డైలాగులు చెప్తాను, ఇలాంటివన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఫ్యాన్స్ రెండు రకాలండి. ఒకటి నేను ఫ్యాన్ అని చెప్పుకునే రకం, రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరండి, జనమే చెప్తారు వీడు చిరంజీవి ఫ్యాన్ అని. పాపం హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. మధ్యలో కాలు ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ అభినవ్ ఎక్కడ ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా, టైం అయింది అనుకుంటా. ఒప్పించి ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, ఆ అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది. మనిషి అనిపోయి మనసు అన్నానా, గిలిగింతలు ఎలాగా ఆ అమ్మాయిని ఒప్పించాడు. కానీ